హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాంగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట, అంటే నిన్నటి వీడియో. అయితే మొన్న మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను కదండి, బెడ్రూమ్ ఇంకా స్టోర్ రూమ్ క్లీన్ చేస్తాను చూపించాను కదా. ఆ తర్వాత ఇంకా కిచెన్ ఇంకా హాల్ ఇవన్నీ క్లీన్ చేసాను అనమాట. సో ఈ రోజుకైతే మొత్తం అంతా క్లీన్ ఉన్నది. ఇల్లంతా నేను ముందు రోజున అయితే మాప్ అయితే పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్ కి అయితే పంపేశానండి. సో మార్నింగే చూసారా 7 అయినప్పటికైతే అప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది అనమాట. అక్కడ భలే కనిపిస్తుంది. మీకు మొన్న నుంచి వీడియోలో పెడుతున్నాను కదండి, అది ఎప్పుడు రోజు తీసిన వీడియో అనమాట. తీసిన వీడియో అయితే కాదు, ఎప్పటికప్పుడు తీస్తున్నాను ఆ వీడియో. సో రోజు భలే అనిపిస్తుంది అనమాట. పిల్లలకి అక్కడ బాగా చెప్తానికి బాల్కనీలోకి వెళ్తాను కదండి. సో అప్పుడే సూర్యోదయం అవుతా ఉంటది అనమాట. సో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మీకు అయితే షేర్ చేశాను. ఈ రోజు పూజ చేసుకుంటాను కదండి, హెయిర్ వాష్ చేసుకుంటాను. సో ఎలాగో నూనె తలతోటే ఉన్నాం కదా అని చెప్పేసి నేను ఫ్లాక్స్ జెల్ అయితే పెట్టుకున్నాను అనమాట. హెయిర్ కి చాలా మంచిది అనమాట, సిల్కీగా చేస్తుంది. సో ఏం కదండి, వాటర్ లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. అది జల్ల కింద అయితే వస్తుంది కదా, దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట, గింజలు రాకుండాని. ఆ జల్లలో నేను ఏం మిక్స్ చేశానంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకుని ఎయిర్ కి అంతా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తామంటే సరిపోతుంది. సో అది నేను హెయిర్ కి అంతా అప్లై చేసుకుని ఇంక ఇంట్లో తుడుచుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో బెడ్స్ ఇవన్నీ సర్ది ఇల్లంతా తుడిసేసి ఇంకా తర్వాత హెయిర్ వాష్ చేసుకుని అయితే వచ్చేసాను. ఈ రోజు ఫ్రైడే కదా, కొంచెం శారీ కట్టుకోవాలనిపించింది, అందుకే శారీ అయితే కట్టుకున్నాను. అయితే నేను ఎవ్రీ ఫ్రైడే బద్దకించుకుంటా, మెయిన్ బద్ధకం లేకుండా పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రైడే సాటర్డే నేను ఫ్రైడే సాటర్డే అయితే చేస్తానండి, మిగతా రోజులు అయితే పూజ చేయను. ఈ 2 రోజులే చేస్తాను. ఇంతవరకు కూడా ఫ్రైడే ఒకసారి చేసేదాన్ని, అదన్నా ఎప్పుడంటే ఇల్లంతా క్లీనింగ్ ఉన్నప్పుడు లేకపోతే నాకు ఫ్రీగా ఉన్నప్పుడు చేసేదాన్ని, బద్ధకం లేకుండాని. ఆ తర్వాత నుంచి నేనైతే ఫ్రైడే కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంకన్బాబు గుడికి అయితే వెళ్ళి వాళ్ళం కదండి, ఇంటికి వెళ్ళినప్పటిని వాడపల్లి. ఇంకా నాకు తర్వాత అనిపించింది ఇంకా శనివారం కూడా చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఆ తర్వాత నుంచి శనివారం కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా శనివారం ఇంకా శుక్రవారం అయితే 2 రోజులు చేసుకుంటాను అనమాట పూజ. మిగతా రోజులు అయితే పూజ ఏమీ చేయను. ఇవి కూడా నేను బద్దకించకుండా, మెయిన్లీ బద్ధకం లేకుండా నేను పూజ ప్రతి వారం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు రాత్ర ఎందుకోనండి అసలు నిద్ర పట్టలేదు అనమాట. 3 o'clock దాకా నిద్ర పట్టలేదు. అయితే ఆ టైంలో నేను ఏం చేశానంటే కొన్ని పూజ వీడియోస్ అయితే చూసానండి. చాలా మంది చాలా రకాలుగా పూజలు అయితే చేస్తున్నారు. నాకు అవి చూసి ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనమాట. ఎందుకు ఒక్కోసారి ఏదైనా చూసామనుకోండి దాని మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా చూసిన వీడియో ఇంకా వేరే అన్ని, ఇంకా మనం ఒక వీడియో చూస్తే ఇంకా యూట్యూబ్ ఇంకా అన్ని సజెస్ట్ చేస్తారు కదా. అలాగ నాకు చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. చాలా మంది పూజ గదిని చాలా అందంగా డెకరేషన్ చేసుకుని ఫొటోస్ అన్ని పెట్టుకుని ఉంటారు. సో అలాగ అన్ని వచ్చినాయి. నాకు అనిపించింది ఏంటంటే మన దగ్గర ఉన్న ఫొటోస్ ఇయే కదా, ఏమీ లేవు, విగ్రహాలు లేవు, అంటే చిన్న విగ్రహాలు వినాయకుడు ఇవి ఏమీ లేవు కదా. సో ఏదన్నా కొనుక్కుందామని చెప్పేసి చెక్ చేశాను మీషోలోని. నాకు చాలా తక్కువ కాస్ట్ లో చాలా బాగా కనిపించినాయి అనమాట. నాకు ఇవి కావాలి అనుకున్నాయన్ని చెక్ చేశాను, అవన్నీ బాగా కనిపించినాయి. అందులోని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. సరేలే తీసుకుందాము, వచ్చిన తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉన్నదో చూసి దాన్ని బట్టి ఉంచుకోవడమో లేదా రిటర్న్ చేసేద్దామా అన్న చూద్దాం అనుకుని ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తానండి. ఇంకా తలస్నానం చేసి వచ్చాను కదా, బయట అయితే ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు ఒకటి అనుకుని వేసాను, కాకపోతే అది నాకు రాలేదనమాట. అందుకే ఇంకా అలాగే దాన్ని కవర్ చేసాను. నాకు అంత ముగ్గులు రావండి, డిజైన్స్ కూడా రావన్నమాట. ఏదో వచ్చింది అలా వేస్తా ఉంటాను. ఇదేదో కొత్త ముగ్గులా ఉందని చెప్పేసి వేసాను కానీ నాకు అది సెట్ అవ్వలేదు, కుదరలేదు. ఇంకా అందుకే అలా కలిపేశాను అనమాట. ఇంక ఈ రోజు నేను దద్దోజనం అయితే చేస్తున్నానండి, దేవుడికి ప్రసాదం కింద. స్టవ్ అంతా క్లీన్ చేసాను. స్టవ్ కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి. పక్కన కూడా రోల్ ఉంది కదా, ఆ రోల్ కూడా క్లీన్ చేశాను. ఆ కింద పద్మ ముగ్గు అయితే వేసానండి. పద్మ ముగ్గు వేసి దాని పైన రోలు పెట్టేసి రోలుకి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను అనమాట. ఈ రోజు ప్రసాదం కోసం దద్దోజనం అయితే చేస్తున్నాను. దానికోసం రైస్ కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే అది ఉడికి లోపల పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో, అసలు చేతికి పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఇందులో ఏమేమి వేసానంటే వాటర్ తీసుకున్నాను. వాటర్ లోని మనకి సర్ఫ్ ఉంటది కదా, సర్ఫ్ వేసుకోండి, లేదంటే ఏదైనా లిక్విడ్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. అందులోనే నిమ్ముప్పు అండి. సో నిమ్ముప్పు అయితే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. సో 1 స్పూన్ నిమ్ముప్పు వేసాను, అలాగే 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసాను అనమాట. సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మనకి చేతికి పని లేకుండా ఈజీగా ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ క్లీన్ అయిపోతాయి.
చేతికే పని ఉండదండి, అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి. వీళ్ళు ధూప్ స్టిక్స్ వెలిగించిన వలన ఇవైతే జిడ్డు పట్టేసి కొంచెం పొగ పట్టేసి ఉన్నాయి కాబట్టి అట్లని అయితే ఇలా కొత్తది స్క్రబ్ తీసుకున్నానండి. కొత్తది తీసుకున్నాను అనమాట, పాతది కాదు. సో దాంతో ఒకసారి అలాగా ఆ మసంతా పోయేలాగా దాన్ని తోమేసాను అంతే. ఇంకా వాష్ చేసుకుంటే చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో. అంటే తెల్లగా కదలండి, ఇతర సామాన్లు ఏ కలర్ లో ఉంటాయో ఆ కలర్ లో అయితే వచ్చేసినాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. పెద్దది సొమ్ము ఒకటి ఉన్నది కదండి, ఆ సొమ్ము కూడా వాటర్ లో పెట్టేశాను. ఇప్పుడు నాకు తోమి టైం లేదని చెప్పేసి ఇంకా అది నాంతదలు అందులో ఉంచేసాను. ఇంకా ఈ లోపల రైస్ అయితే అయిపోయిందండి, ఇతర సామాన్లు నాని లోపలని. ఇంకా రైస్ అయితే వాష్ చేశాను. ఇప్పుడు అదొక గిన్నెలో తీసుకుని ఆ రైస్ అంతా ఒకసారి మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట. సో మ్యాష్ చేసుకున్న తర్వాత పెరుగు అయితే వేసుకున్నానండి. నేను ఇంట్లో తోడుబెట్టిన పెరుగు అనమాట, నేను తోడుబెట్టాను. సో పెరుగు అంతా వేసేసుకుంటున్నాను. అందులో తగినంత సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను అనుకుంటుంది ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే మిస్ కాకుండా పూజ అయితే చేసుకోవాలి. అలాగే పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒక ప్రసాదం కూడా చేసుకుని ఆ దేవుడికి పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు వీలైన మట్టికి, నాకు కుదిరిన మట్టికి అయితే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే కూడా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి. సో అది పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకుని రైస్ అంతా కలిపేసాను కదండి. ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ప్లేస్ లో మీరు గీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఇంకా జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ గీ అయితే వేసుకుంటున్నానండి. నా దగ్గర ఎంతో లేదని చెప్పేసి 1 స్పూనే వేసాను అనమాట. అందుకే ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాను. ఇంకా లాస్ట్ లో స్మెల్ కోసం అని చెప్పేసి 1 స్పూన్ గీ అయితే వేసుకున్నానండి. ఇంక ఈ తాలింపు అంతా ఇంక ఈ పెరుగన్నంలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. దద్దోజనం అయితే రెడీ అనమాట. ఇప్పుడు దేవుడి దగ్గరికి అయితే ప్రసాదం అయితే తీస్తున్నానండి. ఇంకొండి ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. అలాగే ఫస్ట్ తాలింపు పెట్టుకున్నాను కదా, తాలింపు అయితే కొంచెం ఉంచాను అనమాట. ఎందుకంటే పైన వేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పైన కొంచెం వేసేసి మిగతాది ఉంటే ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇంకదండి బయట పనులు అయితే అన్ని అయిపోయి ఇంక దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా బయట ముగ్గు ఇవన్నీ వేసేసుకున్నాను కదా, ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంకా పూజ సామాన్లు అయితే తోమను కదండి, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చేతికి పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. వాటికైతే నేను గంధం పెట్టి అలాగే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. అయితే నేను ఈ కింద అంటే దీపాల కింద ప్లేట్లు పెడతారండి. సో ప్లేట్లు లేవు నా దగ్గర, తీసుకోవాలి. చెప్పాను కదా మీషోలో కొన్ని ఆర్డర్ చేశానని చెప్పేసి, వాటితోటి ఈ ప్లేట్లు కూడా ఆర్డర్ చేశాను అనమాట. అయితే నాకు ఈ దీపాలు పెడుతుంటే ఆ దీపం వెలిగిన సోపు కిందకి నూనె అయితే కారిపోతుంది. ఎందుకు కారుతుందో అర్థం కావట్లేదు. అంటే అది ఏమన్నా చిల్లు పడ్డదా లేకపోతే దీపం వెలిగినప్పుడు అలా నూనె కింద కారుతుంది అన్నది తెలీదు. సో మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. వేసి కాసేపు ఉంచినప్పుడు బాగానే ఉంటుంది, ఏమి కిందకి ఏమీ లీక్ అవ్వట్లేదు. ఎప్పుడైతే దీపం వెలిగిస్తున్నానో ఆ తర్వాత నుంచి అది కింద కొంచెం కొంచెం కారుతా ఉన్నదనమాట. సో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే అవుతుందా లేదంటే అందులో ఏమైనా పోయిందా అన్నది నాకు తెలియట్లేదు అనమాట. సో అది ఇంక దేవుడికి అయితే పువ్వులు అయితే పెట్టేశానండి. ఇంక దేవుడికి పువ్వులు పెట్టేసిన తర్వాత పువ్వులు పెట్టడానికి నా దగ్గర ప్లేట్లు లేవన్నాను కదా, ఇవి జిల్లేడాకులు అనమాట. జిల్లేడాకు తీసుకుని దానిపైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకున్నాను. వేసుకుని అట్లా పైన అయితే దీపాలు అయితే పెట్టేశానండి. ఇంకా అమ్మవారి ఫోటో కాడ అయితే ఒక జిల్లేడాకు పెట్టాను. అలాగే తర్వాత వచ్చేసి ప్రసాదం కింద కూడా ఒక జిల్లేడాకు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర అలా జిల్లేడాకు ఎందుకు పెట్టానంటే అక్కడ అక్షింతలు ఇంకా పసుపు, కుంకుమ వేసుకుంటాం కదా, అలా ఉత్తిని కింద వేసి దానికన్నా ఇలా ఆకు పెట్టుకుని ఆకులో వేసుకుంటే బాగుంటది అని చెప్పేసి అలా ఆకు అయితే పెట్టానండి. ఆకు మీద ఎక్స్ట్రా పువ్వు కూడా పెట్టాను కదా, ఎందుకంటే అది మళ్ళీ తీసుకుని తలలో పెట్టుకోవడానికి. సో ఇప్పుడైతే దీపరాజన చేసుకున్నాను. ఆ తర్వాత అగరబత్తి ఇంక దేవుడు చూపించేసి ఇంకా పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను. సో నాకైతే పూజ గదిని ఇంకా మార్చాలి, బాగా చేసుకోవాలి అని చెప్పేసి ఉన్నది. కాకపోతే ఇప్పుడు మేము ఏ టైం ఇల్లు ఖాళీ చేస్తామన్నది కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఇల్లు చూసుకోవడానికి అయితే చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. సో ఎప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారన్నది కూడా తెలియదు. అంటే గెంటేయడం అంటే సరదాగా అంటున్నానండి. సో ఏం చేద్దామన్నా సరే ఉన్న వాటితో అలా సర్దుకోవాల్సి వస్తుంది తప్ప ఇంకేమి చేయడానికి అవ్వట్లేదు. ఏ టయాన్ని ఏ రోజు వెళ్ళిపోతాం అన్నది కూడా తెలియదు అనమాట. సో అలా ఉంది ఈ పరిస్థితి. సో అదనమాట, అలా ఉన్నది పరిస్థితి అయితేని. ఇప్పుడైతే దేవుడి కాడ ఒక పువ్వు ఎక్స్ట్రా పెడతాను అన్నాను కదండి, ఇంకా అది తీసుకుని ఇంకా తల్ల అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ స్కూల్ కి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను ఒకదాన్నే ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా తర్వాత బయట కూడా ఇంకా గడపకైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంక ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంకా గడప కాడికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. డోరుకు కూడానండి ఇలా గంధం రాసి త్రిశూలం, ఓము ఇంకా
స్వస్తిక ఇవన్నీ వేస్తారు కదా, అలా వేసుకుంటే చాలా మంచిదంట. సో అందుకే ఎవ్రీ ఫ్రైడే కూడా నేను అలా డోర్ కి అయితే వేస్తాను. అయితేనండి ఇక్కడ నేను ఏం చూపించానంటే బొగ్గులు చూపించాను. అవి ఏంటంటే అప్పుడు 2 నెలల నుంచి అండి నేను బయట చూస్తున్నాను అనమాట. ఇక్కడ కత్తులు కట్ట రెడీ చేసే వాళ్ళ దగ్గర ఇవి అయితే ఉన్నాయి బొగ్గులు. కానీ ఎప్పుడో ఆగుదాం అనుకుని అడుగుదాం అనుకుంటాను, అడగను వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి ఒక 2 నెలల నుంచి అండి. ఆ 2 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి మళ్ళీ చూస్తానే ఉన్నాను, అడుగుదాం అని చెప్పేసి. సో అస్సలు అడగలేదనమాట. తర్వాత ఒక ముసలావిడ ఉన్నది, ఆవిడని అడిగాను. సో మొన్నే అడిగానండి, అడిగితే ఆవిడ కొన్ని బొగ్గులు తీసి అయితే ఇచ్చిందనమాట. ఈ బొగ్గుల కోసం నేను ఎందుకు అన్ని రోజులు వెయిట్ చేశానంటే మళ్ళీ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి అడుగుతూ మానేశాను. సో ఎలాగోలాగా ధైర్యం చేసి అయితే అడిగాను. ఆవిడైతే కొన్ని 2 గుప్పులతో తీసైతే ఇచ్చింది. అట్లని ఇప్పుడు ఇల్లంతా సాంబ్రానే వేద్దాం అనుకుంటున్నానండి. సో సాంబ్రాని ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి కూడా పొగ అంటే చాలా ఇష్టం కదా. సో అందుకే ఇల్లంతా పొగ అయితే వేస్తున్నానండి. అయితే బొగ్గుల్ని నేను ఇలా స్టవ్ మీద డైరెక్ట్ పెడుతుంటే అది బాగా కాలట్లేదు. అందుకే గ్రిల్ చేసుకునేది ఉంటది కదా, సో దాని మీద బొగ్గులు పెట్టేసి హై ఫ్లేమ్ లో అయితే పెట్టేశాను. హైలో పెట్టేస్తే బాగా కాలిపోయింది అనమాట. సో నేను సాంబ్రాని ఇంటికాడ నుంచి తెచ్చుకున్నది అయితే ఉన్నదండి. సో ఆ సాంబ్రాని కొంచెం అట్ట కట్టేసి ఉన్నదని చెప్పేసి కింద పొడిపొల్లాడుతా ఉన్నది. సో దాన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకుని ఇంకా ఈ కాలనీ కదా ఇట్లా పైన వేసేసి ఇంకా అన్ని రూముల్లో తిరిగి ఇంకా అన్ని దుక్కులను అయితే పొగ అయితే వేసేసాను. డోర్లు కూడా మొత్తం అన్ని క్లోజ్ లో పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి. సో పూజ అయితే చేసుకున్నాను. సో ప్రశాంతంగా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇడ్లీ అయితే వేసాను కదండి, మా హస్బెండ్కి వేసాను అనమాట. నాకు వేసుకోలేదు, నాకు ఇడ్లీ తినాలనిపించట్లేదు, అందుకే ఆ రొట్టె కింద అయితే వేసుకుంటాను. ఆల్రెడీ వేసేసాను. సో ఇల్లంతా అయితే పొగ వేసేసానండి, సాంబ్రాణి అయితే వేసాను అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉన్నది ఇల్లంతాని. అయితే డోర్లన్నీ క్లోజ్ చేస్తాను బయటకు వెళ్ళకుండా. సో కాసేపు ఇంట్లో స్మెల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను అనమాట. సో అది చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మిస్ కాకుండా. ఇప్పుడైతే రొట్టె అయితే అయిపోయిందండి. అయితే ఈ రోజు నేను బొంబాయి చట్నీ చేశాను అనమాట. నాకు బొంబాయి చట్నీ ఎందుకో ఒకటే తినబుద్ధి అవదు, అంటే అంత స్పైసీ ఏమి ఉండదు కదండి, అందుకే నాకు తినబుద్ధి అవదు అనమాట. అయితే నా దగ్గర కారపొడి అయితే ఉన్నది. ఈ కారపొడి ఏంటంటే ఎండుమిర్చి ఇంకా ధనియాలతో అయితే చేస్తారండి. ఇది మన రైస్ లో కొంచెం నూనె వేసుకుని తినచ్చు, లేకపోతే నెయ్యి వేసుకుని తినేచ్చు అనమాట, అంత బాగుంటది. మా సైడ్ అయితే బాలింతరాలకి అయితే పెడతారండి ఇది. సో ఇది మనము దోశల్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, లేదంటే రైస్ లో కూడా వేసుకుని అయితే తినచ్చు అనమాట. చాలా బాగుంటది కారపొడి. సో అత్తయ్య గారు చేశారనమాట. అది ఎలా చేశారన్నది చూపిస్తానండి నెక్స్ట్ ఎప్పుడన్నాని. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా ఇంటి నిండా పొగ వేసానని చెప్పేసి, చాలా ఎక్కువ అయిపోయిందండి పొగ అయితే. వీడియోలో చూసారు కదా ఎంత పొగ కనిపిస్తుందో. సో అందుకే తర్వాత ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా కొంచెం పొగ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకొంచెం పొగ వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డోర్ అయితే క్లోజ్ చేస్తాను, స్మెల్ ఉంటదని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇంకా తలంతా చిక్కు తీసుకున్నాను. ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువైపోతుంది. అంటే చాలా ఎక్కువైపోతుందండి. చాలా జుట్టు అయితే రాలిపోతుంది, ఎందుకో తెలియట్లేదు నాకైతేని. సో ఇప్పుడైతే నేను కొంచెం ఎప్పుడులా కాకుండా కొంచెం మోడల్ జడ వేసుకుందామని చెప్పేసి ఫ్రంట్ అయితే ఇలాగా చుట్టేసానండి. చుట్టేసి దాన్ని వెనక్కి తీయేసి ఇక్కడైతే ఈతపాయల జడ అయితే అల్లుతున్నాను అనమాట. సో ఎప్పుడో వేసుకున్నాను ఇలాగని చెప్పేసి ఎందుకో వేసుకోవాలనిపించింది. ఇంక ఇలా ఈతపాయల జడ అయితే వేసానండి. ఫ్రంట్ చూసారా హెయిర్ అలా తీసానో, నాకు ఎందుకో తీయాలనిపించింది అలా హెయిర్. కొంచెం హెయిర్ అయితే అలా తీసుకున్నాను అనమాట. సో ఇంకోండి ఫ్రంట్ అయితే ఇలా చుట్టుకున్నాను. సో బ్యాక్ సైడ్ అంతా ఇలాగే ఈతపాయలు అయితే వస్తాయి అనమాట. దాన్ని కొంచెం ఇలా లాగామనుకోండి కొంచెం పెద్ద కింద కనిపిస్తాయి. అయితేనండి మీరు పూజ ఏ రోజు చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. అంటే చాలా మంది చాలా రోజుల్లో చేసుకుంటారు కదా, శుక్రవారం, శనివారం, లేదంటే మంగళవారం ఇలా చేసుకుంటారు కదండి. మీరు ఏ వారం చేస్తారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఏ వారం ఎవరు చేస్తారన్నది తెలుసుకోవడం గురించి, అంతకు మించి ఏమీ లేదండి. ఒకసారి కామెంట్ చేయండి. ఇంకోండి ఇక్కడ మనకి కొంచెం ఖాళీగా ఉంది కదా, అక్కడ ఏదైనా క్లిప్ కానీ ఫ్లవర్స్ కానీ పెట్టుకుంటే బాగుంటది. సో నేనైతే ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. సో దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి. ఇదే పెద్దది అయిపోయింది అనమాట. నచ్చితే లైక్ చేయండి. బాయ్.